బిగ్ బాస్, బిగ్ బాస్, బిగ్ బాస్, బిగ్ బాస్ చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారో, దాన్ని విమర్శించేవాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. చెత్త షో, బూతు షో, పనికిమాలిన షో, అసలు ఈ షోని చూడడం అనే టైం వేస్ట్ అనేవాళ్ళు మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు. అలా ఎందుకంటారు? బిగ్ బాస్ చూడడం వల్ల వచ్చే నష్టాలేమిటి? ఎందుకు చూడకూడదు అనే విషయం తెలుసుకోవడం కోసం ఈ వీడియో చివరిదాకా చూడండి. ఇప్పటివరకు ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సై టాక్స్ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం బిగ్ బాస్ చూడటం వల్ల వచ్చే నష్టాలు, కష్టాలు ఏమిటి? దానివలన వచ్చే నెగెటివ్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఏంటనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అందుకే విమర్శిస్తూ ఉంటారు. సో ఒకటి, బిగ్ బాస్ విల్ నార్మలైజ్ ది అగ్రెసివ్ బిహేవియర్. ఏమవుతుంది, మనం మామూలుగా మనుషులము కోపతాపాలు కానివ్వండి, అగ్రెషన్ కానివ్వండి అరుదైన సందర్భాల్లో వస్తూ ఉంటుంది. కానీ బిగ్ బాస్లో వారం వారం ఎవరో ఒకళ్ళు రేజ్ అవుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. వీటిని చూసినప్పుడు ఏమవుతుందంటే చూసే వాళ్ళల్లో కూడా ఇలా అగ్రెషన్ బిహేవియర్ అనేది చాలా నార్మల్ అనే ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు కూడా దాన్ని ఇమిటేట్ చేయడం మొదలు పెడతారు. అది ఒక నష్టం. ఓకే, ఒక నెగిటివ్ ఎఫెక్ట్. రెండోది, మెంటల్ హెల్త్ కన్సర్న్స్. ఎవరైతే సెన్సిటివ్గా ఉండేవాళ్ళు, సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిగ్ బాస్లో వచ్చే స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ చూసినప్పుడు వాళ్ళ మెంటల్ హెల్త్ మరింత డిటోరియేట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకుంటే ట్రిగ్గర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కొన్ని చిన్న చిన్న విషయాల్లో కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళకు నచ్చిన కంటెస్టెంట్ మీద అవతల వాళ్ళు దాడి చేసినప్పుడు, లేకుంటే వాళ్ళ నచ్చిన కంటెస్టెంట్ ఓడిపోయినప్పుడు వాళ్ళు తీవ్రంగా ఆందోళన చెంది వాళ్ళ మానసిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అది దానివల్ల జరిగే నష్టం. ప్రమోషన్ ఆఫ్ గాసిప్ అండ్ సెన్సేషనలిజం. బిగ్ బాస్ అంటేనే సెన్సేషనలిజం అండి. ఓకే, అవునన్నా కాదన్నా అక్కడ చిన్న చిన్న విషయాల్ని కూడా స్కాండల్స్, వీళ్ళు వాళ్ళ తల అన్నారంట, వాళ్ళు వీళ్ళు ఇలా అన్నారంట, లేకుంటే ఈ గాసిప్స్ చెప్పుకోవడము, వాళ్ళ మీద ఒకళ్ళ మీద పితృలు చెప్పుకోవడము, లేకుంటే వాళ్ళ నుంచి స్కాండల్స్ తీయడము, ఇవన్నీ కూడా బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది గేమ్. ఎప్పుడైతే ఒక వ్యక్తి దాదాపు 4 నెలల పాటు బిగ్ బాస్ షోను చూస్తాడో, సో ఈ గాసిప్స్, ఈ స్కాండలైజేషన్ ఇదంతా కూడా వాళ్ళు చూస్తూ ఉంటాడో, కొంతమంది అయితే రోజు చూస్తారు. ఈ మధ్య 24/7 కూడా మొదలైంది కదా. రోజు చూసినప్పుడు ఏమవుతుంది, అది ఆ గాసిప్ మెంటాలిటీని పెంచుతుంది. గాసిప్ మెంటాలిటీ అంటే వీళ్ళు కూడా గాసిప్ చేయడం మొదలవుతుంది. ఇక ఈ 24/7 బిగ్ బాస్ వల్ల వచ్చిన నష్టం ఏంటంటే, కొంతమంది ఏ పని లేకపోతే ఆ టీవీ పెట్టుకొని ఆ బిగ్ బాస్ షో చూస్తూ ఉంటారు. అంటే ఎక్సెసివ్ స్క్రీన్ టైం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మామూలుగా బిగ్ బాస్ షో అయితే రోజుకు 1 గంట. ఓకే, ఆ షోతో ఆగం కదా మనము. బిగ్ బాస్ ఒక షో, దాంతోపాటు పాటలు చూస్తాము, సినిమాలు చూస్తాము, సీరియల్ చూస్తాము, అన్నీ చూస్తాము. సో ఇట్ విల్ రోజుకి 5-6 గంటల పాటు స్క్రీన్ టైం అవుతుంది. దానివల్ల మీ పని కుంటుపడుతుంది. సో అంతేకాకుండా చిన్నపిల్లలకైతే కళ్ళు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇంకా చిన్నపిల్లలకైతే వాళ్ళ మెదడు డెవలప్మెంట్ పైన నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది స్క్రీన్ టైం అనేది. ఓకే, కాబట్టి ఈ స్క్రీన్ టైం కూడా పెరుగుతుంది. ఇంకోటి ఐదోది ఏంటంటే డిసెన్సిటైజేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అంటే నిజానికి మనందరం కూడా నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం. మనకు పెద్ద కాన్ఫ్లిక్ట్స్ ఎవరితో ఉంటాయి? ఇంట్లో ఎప్పుడైనా గొడవ పడితే పెళ్ళాంతో గొడవ పడతారు, లేకుంటే అన్నదమ్ములు ఎప్పుడన్నా ఒకసారి గొడవ పడతారు, బాస్ ఎప్పుడైనా ఒకసారి గొడవ పడతారు. కానీ బిగ్ బాస్లో కాన్ఫ్లిక్ట్ అనేది రెగ్యులర్ యాక్టివిటీ. ఏదో ఒక సందర్భంలో కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుంది. చూసే వాళ్ళకి ఏమవుతుందంటే, ఓహో లైఫ్లో కాన్ఫ్లిక్ట్ సర్వసాధారణం, డీసెన్సిటైజేషన్ అయిపోతుంది అనమాట. అంటే కాన్ఫ్లిక్ట్ పట్ల దాన్ని సీరియస్గా తీసుకోకుండా ఇది కామన్ అనే ఒక ఒపీనియన్కి వచ్చేస్తారు. వచ్చేసిన వాళ్ళు ఏమవుతుంది, ఆ తర్వాత వాళ్ళు కాన్ఫ్లిక్ట్ని పెద్ద పట్టించుకొని ఇలాంటి కాన్ఫ్లిక్ట్ పెంచుకుంటూ వెళ్తుంటారు. ఇది జరిగే నష్టం. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పర్సెప్షన్ ఆఫ్ రియాలిటీ. అంటే ఏంటి, బిగ్ బాస్లో కనిపించేది 100% వాస్తవం, అలాగే 100% వాస్తవం కాదు. అదేంటండి, వాస్తవం అంటారు, వాస్తవం కాదంటారంటే జరిగింది వాస్తవం. కానీ ఆ జరిగిన దాంట్లో మనకేది చూపించాలనుకుంటారో అది మాత్రం చూపిస్తారు. రియాలిటీని, పర్సెప్షన్ ఆఫ్ రియాలిటీని మార్చేస్తారు, డిస్టార్ట్ చేసి చూపిస్తారు. సో ఎప్పుడైతే ఈ డిస్టార్ట్ చేసి చూపిస్తారో మన ఒపీనియన్స్ కూడా మారిపోతూ ఉంటుంది.
మన ఒపీనియన్ కూడా మారిపోతూ ఉంటుంది. ఈ మ్యానిపులేట్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ ఇవన్నీ కూడా మన రియల్ లైఫ్‌లో కూడా రిలేషన్స్ పైన, మన రియల్ లైఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అది ఒక అంశం. అన్‌హెల్తీ కంపారిజన్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్ అంటే ఏంటి? మనం యూజువల్‌గా చాలామంది సినిమాల్లో ఉండే హీరోలతోనూ, సినిమాలో ఉండే క్యారెక్టర్లతోనూ ఐడెంటిఫై చేసుకుంటారు, కంపేర్ చేసుకుంటారు. అలాగే 'బిగ్ బాస్' షో చూసేవాళ్ళు కూడా చాలామంది అక్కడుండే పార్టిసిపెంట్స్‌తో కంపేర్ చేసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళతో కంపేర్ చేసుకుంటారో, వాళ్ళ బిహేవియర్‌తోనో, వాళ్ళ డ్రెస్సింగ్‌తోనో, వాళ్ళ స్టైల్‌తోనో కంపేర్ చేసుకుంటూ ఉంటారో, అది వీళ్ళ పైన ప్రభావం చూపి నేను అలా లేను, నేను అలా అంత స్టైలిష్‌గా లేను, లేకపోతే నేను అంత అందంగా లేను, ఇటువంటివన్నీ కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్‌ని దెబ్బతీస్తాయి. దెబ్బతీస్తాయి. సో, ఇదొక ప్రమాదం. ఎంకరేజ్‌మెంట్ ఆఫ్ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ అంటే ఏంటి? ప్రైవసీని బ్రేక్ చేయడం. బిగ్ బాస్ చేసేది మొత్తం కూడా అదే. బిగ్ బాస్‌లో ప్రైవసీ అంటూ ఏమీ ఉండదు. వాళ్ళ బెడ్‌రూమ్‌లో కూడా కెమెరాలుంటాయి. ఒక్క వాష్‌రూమ్‌లో మాత్రమే కెమెరాలు పెట్టరు. అన్ని చోట్ల కెమెరాలుంటాయి కదా! సో, అంటే వాళ్ళ జీవితంలో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ 'బిగ్ బాస్' షోని రెగ్యులర్‌గా చూస్తూ ఉంటారో, దాంతో ఐడెంటిఫై చేసుకుంటారో, అప్పుడు చూసే వాళ్ళలో కూడా అవతల వాడి ప్రైవసీని ఇన్వాషన్ చేయాలి అనే ఒక ఆలోచన వస్తుంది. అంటే అవతల వాడి జీవితంలోకి తొంగి చూసే లక్షణం వాళ్ళకి అలవాటవుతుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. రీఇన్ఫోర్స్‌మెంట్ ఆఫ్ నెగెటివ్ స్టీరియోటైప్స్ అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని బిహేవియరల్ ట్రైట్స్ కొన్నిటిని మనము కంట్రోల్ చేసుకుంటాం. కోపం గానీ, చిరాకు గానీ, లేకుంటే అబద్ధాలు చెప్పడము, అసభ్యంగా మాట్లాడడము, ఇటువంటి వాటిని కూడా మనము కంట్రోల్ ఎందుకు సోషల్ యాక్సెప్టెన్స్ ఉండదు అనే ఉద్దేశంతో. కానీ 'బిగ్ బాస్‌లో' ఏం జరుగుతుంది? అలా మాట్లాడిన వాళ్ళకి ఎక్కువ ఓట్లొస్తాయి, ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది. అంటే ఏం చేస్తారు? ఆ నెగెటివ్ రోల్ మోడల్, నెగెటివ్ స్టీరియోటైప్ ఏదైతుందో దానికి మనలో ఎవరిలోనా ఉంటే, ఇక్కడ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే, వాడు నాలాగే చేస్తున్నాడు కదా! వాడందరూ మెచ్చుకుంటున్నారు, నేను కూడా అలాగే ఉంటాను అని చెప్పేసి ఆ నెగెటివ్ స్టీరియోటైప్ అనేది దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తుంది. అందువల్ల నెగెటివ్ బిహేవియర్‌ని పెంచుకునే ప్రమాదం ఉంది. ఇంపాక్ట్ ఆన్ సోషల్ రిలేషన్‌షిప్స్. 'బిగ్ బాస్'లో మనం చాలా సందర్భాల్లో మ్యానిపులేషన్ చూస్తూ ఉంటాం. కొంతమంది ఉంటారు మ్యానిపులేషన్స్ మీదనే లాగిస్తూ ఉంటారు. ఎక్కడ చెప్పడం, అక్కడిక్కడ ఎప్పుడు నటించడం ఇటువంటివన్నీ ఉంటాయి. అన్‌హెల్తీ డైనమిక్స్. ఓకే. ఎలాగ అవతల వాళ్ళని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలి, వాళ్ళు మనం ఏం చెప్తే నమ్ముతారు, ఇటువంటివన్నీ కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి విన్ అయ్యాడనుకోండి సపోజ్, ఇలాంటి కొన్ని వారాల పాటు సర్వైవ్ అయ్యాడనుకోండి, ఆ వారం టాపర్‌గా నిలిచాడనుకోండి, ఓకే, మనం ఇలా చేయొచ్చు, ఇలా చేస్తే కూడా మనం సర్వైవ్ అవుతాము రియల్ లైఫ్‌లో కూడా, ఇలా చేయడం తప్పేమీ కాదు మ్యానిపులేషన్ అనేది చూసే వాళ్ళ మనసుల్లో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. దానివల్ల వాళ్ళు రియల్ లైఫ్‌లో కూడా ఈ మ్యానిపులేషన్‌ని ప్లే చేయటం మొదలు పెడతారు. ఎప్పుడైతే అలాగే 'బిగ్ బాస్' చూడడం వల్ల ఇంకొక వీడియోలో, ఇంతకుముందు చేసిన వీడియోలో నేను 'బిగ్ బాస్' ఎందుకు చూడాలి, దాన్ని చూడడం వల్ల ఏం నేర్చుకోవచ్చు, సైకలాజికల్ లెసన్స్ ఏం నేర్చుకోవచ్చు అని ఒక వీడియో చేశా. అవి 'బిగ్ బాస్' చూడడం వల్ల వచ్చే లాభాలు. అలాగే ఈ వీడియో 'బిగ్ బాస్' చూడడం వల్ల వచ్చే నష్టాలు. ఆ వీడియో లాభాల గురించి డిస్క్రిప్షన్‌లో ఉంది, అక్కడ చూడండి. ఓకే. ఇవి 'బిగ్ బాస్' చూడడం వల్ల వచ్చే నష్టాలు. అందువల్ల 'బిగ్ బాస్'ని ఒక షో లాగానే చూడాలి తప్ప, వాళ్ళతో అక్కడ ఆర్మీలు కట్టడము, గ్రూపులు కట్టడము, వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్‌గా మీరు ఫ్రెండ్స్‌తో గొడవ పడ్డము, ఇటువంటి పనులు చేయమాకండి. అలాగే వాళ్ళని ఇమిటేట్ చేయాలని ప్రయత్నం చేయమాకండి. అది ఒక షో. ఆ షోని షోలాగే చూడండి. దాని నుంచి ఏం నేర్చుకోవచ్చనే విషయాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్‌కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను వాట్ యూ కుడ్ లెర్న్ ఫ్రమ్ ది 'బిగ్ బాస్' షో, వాట్ ఆర్ ది సైకలాజికల్ లెసన్స్ ఎవ్రీ వీక్ మీకు అందిస్తాను. అలాగే కంటెస్టెంట్ యొక్క హౌస్‌మేట్ల యొక్క బిహేవియరు, వాళ్ళ పర్సనాలిటీ అనాలిసిస్ కూడా నేను చేస్తాను కాబట్టి, అలాంటి వీడియో కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. మరో వారం మరో వీడియోతో మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.